అందరికీ హాయ్. 2025లో సంక్రాంతికి వచ్చే సినిమాల్లో 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా కూడా ఒకటి. దాని టీజర్ అప్డేట్ అయితే ఈ వీడియోలో ఉండబోతుంది. మన ఛానల్‌కి ఫస్ట్ టైం ఎవరైనా వస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. మీకు విక్టరీ వెంకటేష్ గారిలో మంచి మూవీస్ ఏంటి ఇవన్నీ కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో వస్తున్న చిత్రమే 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ సినిమా మీద అంచనాలు అయితే ఉన్నాయి, కానీ ఇంకా టీజర్ అయితే రాలేదు ఇప్పటి వరకు కూడా. గేమ్ చేంజర్ అయితే టీజర్ వచ్చింది, జాన్ 10th రిలీజ్. నెక్స్ట్ డాకు మహారాజ్, బాలయ్య బాబు గారి డాకు మహారాజ్ కూడా రావటం జరిగింది. నెక్స్ట్ ఇక రాబోయేది సంక్రాంతికి వస్తున్నాం టీజర్ అనేది అతి త్వరలో రాబోతుంది. దాని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. వెంకటేష్ గారి సరసన ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి గారు అయితే నటించబోతున్నారు. ఈ చిత్రం దాదాపుగా అయితే పూర్తయింది. కొంచెం టాకీ పార్ట్ అయితే రిమైనింగ్ ఉంది, కొంచెం సాంగ్స్ అయితే షూట్ అయితే పెండింగ్ ఉంది, అంతే వీటికి ఉంది. ఇకపోతే వెంకటేష్ గారు అనిల్ రావిపూడి గారు కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం ఇది. ప్రీవియస్ గా F2 అండ్ F3 చాలా సక్సెస్ఫుల్ గా, ప్రీవియస్ గా వచ్చిన వీళ్ళ మూవీస్ F2 అండ్ F3 చాలా దిగ్విజయంగా అయితే ఆడటం అయితే జరిగింది. చాలా హిట్స్ అయితే అయ్యాయి, సూపర్ డూపర్ హిట్ అయితే అయ్యాయి. ఓకే, ఆ సంక్రాంతికి కావాల్సిన ఫ్లేవర్స్ ని అనిల్ రావిపూడి గారు అయితే తీసుకొచ్చారు. ఏదైతే ఎంటర్టైన్మెంట్ అనేది అయితే కోరుకుంటారు ఆడియన్స్, ఆ ఎంటర్టైన్మెంట్ ని మనకి ఆడియన్స్ కి అయితే ఇవ్వటం జరిగింది. అనిల్ రావిపూడి గారు ఇప్పటి వరకు తీసిన సినిమాలు అయితే అన్ని హిట్ అయితే అవ్వడం జరిగినాయి. అవి ఏంటంటే పటాస్, సుప్రీం ఒకటి, రాజా ది గ్రేట్ ఒకటి, F2 ఒకటి, సరిలేరు నీకెవ్వరు, F3, నెక్స్ట్ రీసెంట్ గా వచ్చిన భగవత్ కేసరి. ఈ 7 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయితే అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సంక్రాంతికి వస్తున్నాం కూడా ఆ టైప్ ఫ్లేవర్స్ అయితే మిక్స్ అయితే ఉండబోతుందట. ఇకపోతే ఈ మూవీ టీజర్ అనేది ఈ మంత్ ఎండ్ అయితే ఉండవచ్చు. అన్నికి మీద అన్ని కూడా స్పీడ్ కి అయితే వస్తాయి, ఎందుకంటే ఇంకా ఆ మూవీ దగ్గర పడుతుంది. ఈ మూవీని దిల్ రాజు గారు అయితే నిర్మించబోతున్నారు. ఆల్రెడీ దిల్ రాజు గారు సంక్రాంతికి గేమ్ చేంజర్ కూడా సంక్రాంతికి అయితే వస్తుంది. ఇది కూడా 11 or 12th అయితే వేయొచ్చు, ఎందుకంటే మూవీ కూడా సంక్రాంతికి వస్తుంది కాబట్టి ఈయన నిర్మించబోతున్నారు ఈ 2 సినిమాలు కూడా. ఈ 2 బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వాల్తేరు వీరయ్య అండ్ వీరసింహారెడ్డి మైత్రి మూవీ మేకర్స్ సేమ్ డిస్ట్రిబ్యూషన్ లో వచ్చాయి. అదేమి కొత్త అయితే ఏం కాదు. ఈ మూవీ అయితే మాత్రం అప్డేట్ అయితే ఇది టీజర్ అనేది అయితే అతి త్వరలో రాబోతుంది. అది కూడా నెక్స్ట్ వీక్ లో, మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ లో ఉండొచ్చు అయితే అప్డేట్. దీనికి తోడు ఇంకో అప్డేట్ ఏంటంటే కనుక ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేద్దాం, లేదంటే నెక్స్ట్ టీజర్ రిలీజ్ చేద్దాం అనే ఆలోచనలో కూడా ఉన్నారంట యూనిట్. చూడాలి మరి సాంగ్ రిలీజ్ చేస్తారా ఏంటన్నది. రీసెంట్గానే రమణ గోఖలే గారు కంపోజ్ చేశారంట ఒక సాంగ్. భీమ్స్ సిసిరియో మ్యూజిక్ డైరెక్టర్, అతను మ్యూజిక్ డైరెక్షన్లో రమణ గోఖలే గారు పాడిన సాంగ్ రిలీజ్ చేస్తారని అయితే ఉంది. అది రిలీజ్ చేస్తారా, టీజర్ రిలీజ్ చేస్తారా చూడాలి. ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.